హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇంతలో రేణుక రూప దగ్గరికి వచ్చి, అమ్మాయి గారు, అమ్మాయి శ్రీమతి రూప గారు, ఈ చీర కట్టుకొని కాబోయే రెండో మొగుడి కోసం రెడీ కామ్మా. ఏంది గట్ల చూస్తున్నావు? కొట్టాలనుందా? ఇంకా అర్థం కాలేదా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో? స్వేచ్ఛగా ఉన్న పావురంలో ఒక పావురంని నా గుప్పెట్లో బంధించేసి నేను జంటగా ఉందామనుకుంటున్నాను. ఇక రూప కోపంతో, అది ఈ జన్మలో జరగదు, ఎలా జరగదో నేను కూడా చూస్తాను. ముందు ఈ చీర కట్టుకొని రెడీగా ఉండు, తీసుకో. ఇక పంతులు గారు రూప వాళ్ళ ఇంటికి వెళ్తుంటే రాజు పంతులు దగ్గరికి వచ్చి, పంతులు గారు, మీరు నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. బాబు, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. ఒక ఇంట్లో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలి. టైం లేదు బాబు. మీరు సాయంత్రం రండి బాబు. పంతులు గారు, మీరు పెట్టే ఆ అమ్మాయి నిశ్చితార్థానికి నా స్వయాన భార్య. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్తను నేనే. ఆ అమ్మాయి నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకుంది బాబు? అవన్నీ తర్వాత చెప్తాను బాబు. మీరు నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టండి పంతులు గారు. ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ నిశ్చితార్థాన్ని ఆపండి. మీకు దండం పెడతాను పంతులు గారు. రామ రామ, శాస్త్రాలు చదివిన ఈ నోటితో నేను అబద్ధం చెప్పలేను బాబు. అది ధర్మం కాదు. మరి పెళ్ళైన భార్యాభర్తలను విడదీయడం అది ధర్మమేనా పంతులు గారు? ఏది ధర్మమో మాకంటే మీకే బాగా తెలుసు. తాళి కట్టిన భర్త ఉండగా, మెడలో కట్టిన తాళి ఉండగా మీరు ఇంకొకరితో నిశ్చితార్థం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ పంతులు గారు? చూడు బాబు, జాతకాలు కదలలేదని ఈరోజు వాయిదా వేయవచ్చు. కానీ ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారు? పేర్లను మాత్రం చేంజ్ చేసుకుంటున్నారు. పంతులు గారు, నిశ్చితార్థాన్ని పోస్ట్ పోన్ చేసినా చాలు. మేము తర్వాత ఏదో ఒకటి ఆలోచించుకుంటాము. సరే బాబు, పెళ్ళైన జంటని విడదీయడం ధర్మం కాదు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. చాలా మంచిది పంతులు గారు. ఇక వస్తాను బాబు. ఇక రాజు వెంటనే రూపకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే రూప చాలా సంతోషపడిపోతుంది. నువ్వు చెప్పిన సంతోషకరమైన విషయం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రాజు. ఇక ఉంటాను. ఇదంతా ప్రతాప్ చూసి చాలా సంతోషపడిపోతాడు. అంటే నా బిడ్డ చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది, ఇక నాకు ఈ జన్మకి చాలు అని ప్రతాప్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా రాహుల్ ఫ్యామిలీ నిశ్చితార్థం గురించి రూప వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక రేణుక బాలామణితో, దేవుని దయ వల్ల ఈ నిశ్చితార్థం జరిగితే ఇక నా రాజు నాకు సొంతమవుతాడమ్మా. ఇక్కడ రూపకు పెళ్ళైతే ఏం లాభం బిడ్డ? అక్కడ రాజు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా. ఈ పెళ్లి చేయడానికి ఏం చేయాలనో ఇక్కడ నేను చేస్తా. ఆ పెళ్ళిని ఎట్లా ఆపాలనో అది కూడా నేను చేస్తామ్మా. ఇక రాజును మాత్రం నేను చేసుకునుడు పక్కా అమ్మా అని రేణుక తన అమ్మతో చెప్తూ ఉండగా ఇంతలో రూప వస్తుంది. ఇక రాహుల్ ఏమో రూపని చూసి మైమరిచిపోతాడు. ఇక ప్రతాప్ ఏమో, పంతులు గారు, వీళ్ళిద్దరి జాతకం చూసి మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, రాహుల్ రూప ఆధారంగా నక్షత్రాలు చూస్తే వీళ్ళిద్దరి పేరు మీద ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవు అని పంతులు గారు చెప్పేసరికి రూప చాలా సంతోషపడిపోతుంది. ఇక రూప మనసులో, థ్యాంక్ యూ పంతులు గారు, రాజు చెప్పినట్టే చేశారు. మరి ఎలా పంతులు గారు, దీనికి పరిష్కారం ఏం లేదా? ఏం లేదయ్యా. ఇక రేణుక టెన్షన్తో, అమ్మా ఇప్పుడు ఏం చేద్దామే? ఏం లేదు అంటానవేంటి పంతులు గారు? ఈ పంతులు కాకపోతే ఇంకో పంతులున్నాడు. గసొంటి పంతులు ఏ పరిష్కారమైనా చెప్తాడు. ఇప్పుడు నేను ఫోన్ చేసి రమ్మని చెప్తా. ఇక పంతులు గారు టెన్షన్తో, అమ్మో ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడమే కరెక్టు. ఇక రాహుల్ సంతోషిస్తూ, ఆంటీ మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తున్నారు. మీరు చెప్తున్న పంతులు గారిని వెంటనే పిలిపించండి ఆంటీ. గట్లనే గిప్పుడే పిలిపిస్తాను. ఇక బాలామణి పిలిచిన పంతులు గారు వచ్చి, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు అబద్ధం చెప్పాడు? దేని విషయంలో? మంచి చేయడానికి ఇలా అబద్ధం చెప్పినట్టున్నాడేమో. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి పేరు పక్కన శ్రీ అనగా రూపశ్రీ, లేకపోతే అబ్బాయి పేరు పక్కన 3 అక్షరాలు జమ చేస్తే ఈరోజే దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది విని రూప ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాహుల్ రవీంద్ర అనే పేరు మార్చుకుంటే ఈరోజు మధ్యాహ్నం 3:35 వీళ్ళిద్దరికీ దివ్యమైన ముహూర్తం ఉంది. రాహుల్ రవీంద్ర, చాలా బాగుంది పంతులు గారు. ఇంతలో ప్రతాప్, చాలా థ్యాంక్స్ బాబు. నీ పేరు మారుతుందని తెలిసినా ఏం ఆలోచించకుండా మార్చుకున్నావు కదా, నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ బాబు.
రూప లాంటి మంచి అమ్మాయి కోసం నేనేదైనా చేయొచ్చు అంకుల్. దీనంతటికీ కారణం ఆ ఆంటీనే అని అనేసరికి బాలామణి చాలా సంతోషపడిపోతుంది. ఇక ప్రతాప్ ఏమో 3:35 నిశ్చితార్థం కాబట్టి ఇప్పుడు వీళ్లకు అన్నం వడ్డించు సుమా, వెంటనే నిశ్చితార్థం జరుపుకుందాం అని అనేసరికి రూప బాధపడుతూ ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.